This conference will now be recorded. ఓకే. సో, బేసిక్‌గా అది మనకి ఏంటంటే మల్టిపుల్ యూజర్ నేమ్స్ వాడున్నప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్, క్రెడెన్షియల్స్ సేవ్ చేసుకోవాలన్నప్పుడు మనం ఆ క్రెడెన్షియల్‌లో మనం వన్ క్లిక్ సేల్స్‌ఫోర్స్ లాగిన్‌లో గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ అనమాట అది. అందులో సేవ్ చేసుకుంటే మనకేమైతుందంటే జస్ట్ వన్ క్లిక్‌తో మనము సేల్స్‌ఫోర్స్ ఆర్గ్‌కి లాగిన్ అయిపోవచ్చనమాట. ఓకే. గూగుల్ క్రోమ్ నెక్స్ట్ ట్యాబ్‌లో సేల్స్‌ఫోర్స్ వన్ క్లిక్ అనేసి ఎంటర్ చేయి. వన్ క్లిక్ సేల్స్‌ఫోర్స్ లేకపోతే సేల్స్‌ఫోర్స్ వన్ క్లిక్. సో, సెకండ్ లింక్ పైన క్లిక్ చేయి. యాడ్ టు క్రోమ్ బటన్ క్లిక్ చేయి. యాడ్ ఎక్స్టెన్షన్ బటన్. అంతే. సో, ఇప్పుడు నీకు ఏం చేస్తావంటే నీకు ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూసినావా అప్డేట్ అనే పక్కన హెచ్ అనే సింబల్ కనిపిస్తుందా? నీకు పక్కన ఒక ఎక్స్టెన్షన్ బటన్ ఉంటుంది. అక్కడ కనిపిస్తుందా? ఐ మీన్ రైట్ సైడ్ టాప్‌లో రైట్ సైడ్ టాప్‌లో నీకు బుక్ మార్క్స్ పక్కన ఒక ఒక సింబల్ కనిపిస్తుందా నీకు? దానిపైన క్లిక్ చేయి. అది ఎక్స్టెన్షన్ అన్నమాట. దానిపైన క్లిక్ చేయి. సో, ఇక్కడికి వచ్చేసింది నీకు వన్ క్లిక్ అనేసి. దాన్ని క్లిక్ చేయి. సో, ఇప్పుడు ఏం చేస్తావంటే ఓకే. యాడ్ అకౌంట్. సో, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయి. జస్ట్ మన ఇష్టం అనమాట. మనం గ్రూప్ నేమ్ ఏదో ఒకటి నీ ఇష్టం ఇచ్చుకో. జస్ట్ ట్రైనింగ్ అనేసి ఇచ్చేసుకో. ట్రైనింగ్ అనేసి ఇచ్చేసి సేవ్. సో, ఇప్పుడు నీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇక్కడ యూజర్ నేమ్‌లో నీ యూజర్ నేమ్ యాక్చువల్ యూజర్ నేమ్, పాస్వర్డ్‌లో యాక్చువల్ పాస్వర్డ్ పెట్టేసేసి. పాస్వర్డ్ డిస్ప్లే చేయొద్దు. షో బటన్ పైన క్లిక్ చేయొద్దు. ఓకేనా? సో, ఇంక ఆర్కుట్ టైప్ మనది ప్రొడక్షన్ అదే అట్లా పెట్టేసి ఇంక సేవ్ బటన్ పైన క్లిక్ చేయి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత. ఓకే. సో, ఇప్పుడు నీకేంటంటే ఇప్పుడు ఒకసారి నువ్వు ఆల్రెడీ సేల్స్ ఫోర్స్కి లాగిన్ అయినావు. ఒకసారి అవసరమే ఇప్పుడు ఒకసారి లాగౌట్ చేయి చెప్తాను. లాగౌట్ చేయి. సో, నువ్వు ఆల్రెడీ వన్ క్లిక్ అందులో నువ్వు నీ యూజర్ నేమ్, సేల్స్ ఫోర్స్ యూజర్ నేమ్, పాస్వర్డ్ సేవ్ చేసుకున్నావు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఇట్లా నువ్వు ప్రతిసారి లాగిన్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ యూఆర్ఎల్కి పోయి ఎంటర్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. నీకు ఇట్లా ఇంకెన్ని క్రెడెన్షియల్స్ ఉన్నా కూడా ఈజీగా అందులో సేవ్ చేసుకుంటే నువ్వు ఈజీగా లాగిన్ అయిపోవచ్చు. సో, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఎక్స్టెన్షన్ బటన్ పైన క్లిక్ చేయి మళ్ళీ. సో, వన్ క్లిక్ సేల్స్ ఫోర్స్ క్లిక్ చేయి. సో, ట్యాబ్ ఉంటుంది కదా, ట్యాబ్ విండో అనిపిస్తుంది, ట్యాబ్ పైన క్లిక్ చేయి. సో, నీకు ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది అనమాట. నువ్వు ఒకవేళ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ఇచ్చింటే అది తప్పు వస్తుంది. ఓకే. సో, చూసినట్టే ఇట్లా అనమాట. మీకు ఇంకా ఎన్ని క్రెడెన్షియల్స్ ఉన్నా కూడా ఎక్కడ సేవ్ చేసుకోవడం, మీరు ఇట్లా లాగిన్ అయిపోవడం అనమాట ఈజీగా. ఓకే. ఒకసారి నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తావా? సో, టుడే టాపిక్ ఏంటంటే మనం లాస్ట్ టైం ఏం మాట్లాడుకున్నాం? ప్రొఫైల్స్ మాట్లాడుకున్నాం, ఓడబ్ల్యూడి మాట్లాడుకున్నాం. సో, ప్రతి ఒక్క యూజర్కి ఒక ప్రొఫైల్ అనేది మ్యాండేటరీ కదా. సో, ఇంకా ఓడబ్ల్యూడి అనేది సో నీకు అక్రాస్ ఎంతమంది నీ సిస్టంలో యూజర్స్ ఉన్నారో అందరికీ అప్లికబుల్ అవుతుంది అనమాట. సో, ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్కి, అకౌంట్కి ప్రైవేట్ ఉండదంటే అది ప్రైవేట్ అంటే వేరే వాళ్ళ రికార్డ్స్ ఎవరు మిగతా యూజర్స్ ఎవరు చూడలేరు అనమాట. ఇదేంటి అందరికీ అప్లికబుల్ అవుతుంది అనమాట. ప్రొఫైల్ అనేది నీకు సెట్ ఆఫ్ యూజర్స్, నువ్వు ఎవరెవరికైతే ఇస్తావో వాళ్ళకి మాత్రం ఆ ప్రొఫైల్ నుంచి యాక్సెస్ అనేది వస్తుంది కదా. ఇది లాస్ట్ మనం మాట్లాడుకునేది. ఓకే. సో, నోట్ ప్యాడ్ ఓకే. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అయినా ఓకే. సరేలే, ఓపెన్ కాకపోతే ఉండలే, వదిలేసి.
ఓకేలే. సో, వదిలేసే హరి. అవసరం లేదులే. సో, ఇప్పుడు టుడే టాపిక్ ఏంటంటే మనకి రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ కాన్సెప్ట్ అనమాట. సో, రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ అచీవ్ చేయడానికి మనకి ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయంటే, సో చాలా ఉన్నాయి. ఒకటి వచ్చేసి రోల్ హైరార్కీ, ఫస్ట్ ఓడబ్ల్యూడి, ఓడబ్ల్యూడి తర్వాత రోల్ హైరార్కీ తర్వాత షేరింగ్ రూల్స్ తర్వాత మాన్యువల్ షేరింగ్. ఇంకా చాలా ఉన్నాయి. టీమ్స్, ఇంకా కస్టమ్ ఎపెక్స్ ప్రోగ్రామింగ్ ద్వారా షేర్ చేయాలంటే అలా కూడా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం 1 బై 1 మాట్లాడుకుంటా పోదాం. సో లెట్ సపోజ్ ఇప్పుడు ఓకే, కొంతమంది యూజర్స్ని క్రియేట్ చేసావు దానికంటే ముందు. ఒకసారి ఒకసారి క్విక్ ఫైండ్ బాక్స్లో యూజర్స్ అనేసి ఎంటర్ చేయి. ఎవరెవరు ఉన్నారు యూజర్స్ చూద్దాం. రికార్డింగ్ కొంచెంసేపు స్టాప్ చేస్తాను యూజర్స్ క్రియేట్ చేసేంత వరకు. This conference will now be recorded. ఓకే, మళ్ళీ ఒకసారి యూజర్స్ పైన క్లిక్ చేయి ఒకసారి. సో మనకి యాక్టివ్ యూజర్స్ ఎవరెవరు ఉన్నారు. ఒకరు సిస్టమ్ అడ్మిన్గా నువ్వు ఉన్నావు. సో నువ్వు కాకుండా మనము ఇప్పుడేంటి ముగ్గురిని క్రియేట్ చేసినాం. ఒకరిని వచ్చేసి ఒకసారి యాక్టివ్ యూజర్స్ ఫిల్టర్ చెక్ బాక్స్ చెక్ చేయి పైన యాక్టివ్ యూజర్స్ మాత్రంకి. సో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు. సో రామ్ గోపాల్ వర్మ ఒకరు ఉన్నారు, రష్మిక మందాన ఒకరు ఉన్నారు, అనుష్క శెట్టి. సో వీళ్ళు ముగ్గురు యూజర్స్. సో వీళ్ళల్లో లెట్ సపోజ్ ఇప్పుడు సో మనకి యాక్టివ్ యూజర్స్ ముగ్గురు ఉన్నారు. ఓకే, సో లెట్ సపోజ్ ఇప్పుడు అకౌంట్స్ అనే టేబుల్, ఇప్పుడు ప్రొఫైల్లో అకౌంట్స్ అనే టేబుల్కి క్రియేట్ ఆపరేషన్స్ ఉంది. అంటే ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ, ఐ మీన్ ఆబ్జెక్ట్ పైన, అకౌంట్ అనే ఆబ్జెక్ట్ పైన నీకు క్రియేట్, రీడ్, ఎడిట్, డిలీట్ 4 పర్మిషన్స్ ఎనేబుల్ చేసినాం మనము. ఇంకా ఓడబ్ల్యూడి వచ్చేసి ప్రైవేట్ సెలెక్ట్ చేసినాం అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది బేసిక్గా మనకు చెప్పండి. అంటే వేరే వాళ్ళ ఓడబ్ల్యూడి ఉన్నది కాబట్టి నీకు వేరే వాళ్ళ రికార్డ్స్ క్రియేట్ చేయలేరు. ఇప్పుడు ఈ ప్రొఫైల్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ రికార్డ్ క్రియేట్ చేయగలుగుతారు. వాళ్ళ రికార్డ్ పైన వాళ్ళు క్రియేట్, ఎడిట్, డిలీట్, అప్డేట్ చేయగలుగుతారు కదా. సో బట్ ఇప్పుడు మన సినారీ ఏంటంటే, మనము లెట్ సపోజ్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనే అతను ఏంటంటే, సో అతను మేనేజర్ అనుకోండి, ఓకేనా. సో వీళ్ళు సబార్డినేట్స్. వీళ్ళిద్దరూ రష్మిక మందాన, అనుష్క శెట్టి, వీళ్ళిద్దరూ వచ్చేసి మనకు రామ్ గోపాల్ వర్మకి వర్క్ రిపోర్ట్ చేస్తారు, ఓకేనా. లెట్ సపోజ్ అప్పుడు ఏంటి, రామ్ గోపాల్ వర్మ అనే అతను, ఆర్జీవి అనే అతను వీళ్ళ డేటా కూడా, వీళ్ళ రికార్డ్స్ కూడా చూడాలనుకుంటున్నాడు. ఎవరు, అనుష్క శెట్టి రష్మిక వర్క్ కూడా, రష్మిక రికార్డ్స్ కూడా యాక్సెస్ ఉండాలనుకుంటున్నాడు. సో అప్పుడు నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటంటే, సో ఇట్లా మనకు మేనేజరు, సబార్డినేట్స్ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనకుండే కాన్సెప్ట్ ఏంటంటే రోల్ హైరార్కీ అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, ఈ ముగ్గురు యూజర్స్కి మనకి ఏ రోల్ ఇవ్వలేదన్నమాట. ఫస్ట్ మనం ఒక రోల్ క్రియేట్ చేసుకుంటాము. ఆ రోల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏ రోల్ ఎవరికి ఇవ్వాలని ఆ పర్టికులర్ యూజర్కి అసైన్ చేసుకుంటాం. అర్థమైందా ఫస్ట్ కాన్సెప్ట్. సో ఫస్ట్ ఏంటి, ఒక మేనేజర్, సబార్డినేట్. అంటే యాజ్ ఏ మేనేజర్గా అతను వాళ్ళ సబార్డినేట్స్, అతని కింద ఉండే వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క డేటాని, వాళ్ళ రికార్డ్స్ని చూడాలనుకున్నాడంటే మనకుండే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రోల్ హైరార్కీ అనమాట, రోల్స్ అనమాట, ఓకేనా. సో ఫస్ట్ ఏంటి, మనము రోల్స్ ఎలా క్రియేట్ చేద్దాం. సో దానికంటే ముందు ఏమేమి సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోవాలని చూద్దాం. సినారియో అర్థమైందా. సో ఒక మేనేజర్ ఉన్నాడు, మేనేజర్ కింద ఎంప్లాయీస్ ఉంటారు కదా. సో యాజ్ ఏ మేనేజర్గా అతను వాళ్ళ కింద ఎంప్లాయీస్ యొక్క డేటాని, అంటే రికార్డ్స్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాడు. అంటే వాళ్ళ రికార్డ్స్ పైన రీడ్ యాక్సెస్ కానీ, ఎడిట్ యాక్సెస్ కానీ కావాలనుకుంటున్నాడు. అప్పుడుండే మనకుండే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రోల్ హైరార్కీ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మనము ఈ రోల్ హైరార్కీని మనం ఎనేబుల్ చేసుకోవాలా. ఒకసారి ఓడబ్ల్యూడీని ఎనేబుల్ చేయి. ఉండు వెయిట్ చేయి, ఫస్ట్ రోల్స్ క్రియేట్ చేద్దాం. రోల్స్ అనేసి ఎంటర్ చేయి క్విక్ ఫైండ్ బాక్స్లో. ఆర్ ఒక సింగిల్ ఎల్ అంతే. ఓకే, సెటప్ రోల్స్ బటన్ పైన క్లిక్ చేయి. సో ఇలా ఉన్నదన్నమాట. ఎక్స్పాండ్ ఆల్ క్లిక్ చేయి ఒకసారి. పైన ఒక లింక్ ఉంది కదా, ఎక్స్పాండ్ ఆల్, ఇక్కడే
కొలాబ్స్ ఆల్ ఎక్స్పాండ్ ఆల్ అని ఉంది కదా, టెస్ట్ సిఇఓ ఉంది కదా, ఎక్స్పాండ్ ఆల్ క్లిక్ చేయి. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మనము ఒక్కొక్కరికి వాళ్ళ నేమ్ పైన ఆర్జీవి రోల్, రష్మిక రోల్, అనుష్క రోల్ అనేసి ఇలా క్రియేట్ చేద్దాం, వాళ్ళకి అసైన్ చేద్దాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆర్జీవి అనే అతను సిఇఓకి రిపోర్ట్ చేస్తున్నాడు అనుకో. ఇప్పుడు లెట్ సపోజ్ సిఇఓ కింద యాడ్ రోల్ అనే లింక్ ఉంది కదా, యాడ్ రోల్ అనే క్లిక్ చేయ లింక్ అది. సో ఇప్పుడు ఏమని ఇస్తామంటే లేబుల్ నేమ్ ఓకే ఆర్జీవి రోల్ అనేసి ఇచ్చేసి, జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం, మనం జస్ట్ అర్థం చేసుకోవడానికి, ఆర్జీవి రోల్, ఆర్జీవి స్పేస్ రోల్, సేవ్, సేవ్ కొట్టేసి. సో ఇప్పుడు ఆర్జీవీకి ఎవరెవరు అసైన్ చేయాలా, ఆర్జీవీకి ఐ మీన్ ఆర్జీవీ అతను మేనేజర్ కదా, అతను మేనేజర్ అనుకుంటే సో అతని కింద ఎవరెవరు ఉన్నారు ఎంప్లాయీస్, రష్మిక, మందాన, అనుష్క అనుకున్నాం కదా. సో మళ్ళీ ఒకసారి రోల్స్కి లింక్ పైన క్లిక్ చేయి. ఈ పేజ్ మళ్ళీ మళ్ళీ రాకుండా డోంట్ సెటప్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయి. ఓకే సర్లే. సో ఇప్పుడు ఏంటి, సిఇఓకి ఆర్జీవీ అనే అతను రిపోర్ట్ చేస్తున్నాడు. ఎక్కడ క్లిక్ చేసినావు, ఓకే ఆర్జీవీ అని అతను క్లిక్ చేయ. ఓకే, సో ఆర్జీవీ కింద వీళ్ళు చూడు, సిఎఫ్ఓ, సిడబ్ల్ఓ, ఆర్జీవీ, ఎస్విపి వీళ్ళందరూ ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు, సిఇఓకి రిపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ లైన్ చూస్తే మీరు డైరెక్ట్గా ఆర్జీవీ రోలు, సిఎఫ్ఓ వీళ్ళంతా డైరెక్ట్గా సిఇఓకి రిపోర్ట్ చేస్తుంటారు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకు అది వదిలేసే, సిఇఓకి ఎవరు రిపోర్ట్ చేస్తుంటే అది అవసరం లేదు. ఇప్పుడు ఆర్జీవీకి ఎవరు రిపోర్ట్ చేస్తుంటో మనం చూసుకున్నాం. సో ఇప్పుడు ఆర్జీవీ రోల్ కింద యాడ్ రోల్ అనే లింక్ ఉంది కదా, మళ్ళీ క్లిక్ చేయి. ఇప్పుడు ఆర్జీవీ, ఆర్జీవీ కాదు కదా, అది కాదు, దానిపైన ఆర్జీవీ రోల్ కింద. ఇప్పుడు మనం ఆర్జీవీ కింద వాళ్ళ ఎంప్లాయీస్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమని ఇస్తావు, అనుష్క రోల్ అనేసి ఒకటి క్రియేట్ చేయి. చేసినావు, అది కూడా సిఇఓ. ఓకే ఓకే కరెక్టేలే, అనుష్క రోల్, దిస్ రోల్ రిపోర్ట్స్ టు. ఓకే ఓకే, మళ్ళీ రోల్స్ పైన క్లిక్ చేయి. మనం సేవ్ నెక్స్ట్, సేవ్ అండ్ నెక్స్ట్ కూడా క్లిక్ చేసినా కూడా మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ వస్తుంది. ఓకే మనం మాన్యువల్గా క్లిక్ చేద్దాం. ఓకే, ఇది ఇంతకు ముందు ఎవరికి ఇచ్చినా, అనుష్క ఇచ్చిన, ఇప్పుడు రష్మిక రోల్ అనేసి ఇచ్చేసి. సో రష్మికి ఎవరు రిపోర్ట్ చేస్తారు, ఆర్జీవీకే రిపోర్ట్, ఇద్దరు కూడా ఆర్జీవీకే రిపోర్ట్ చేస్తారు కదా. ఒకసారి మనం క్రియేట్ చేసింది అది ఎట్లా ఉంటుందో చెక్ చేద్దాం. మళ్ళీ ఒకసారి లింక్ పైన క్లిక్ చేయి, ఆర్జీవీ రోల్స్ అనే దానిపైన. ఇది డోంట్ సెటప్ అని చెక్ బాక్స్ ఉంది, దానిపైన క్లిక్ చేయి, ఇది పేజ్ మళ్ళీ మళ్ళీ రాదు. ఓకే సరేలే. ఇప్పుడు మీరు మళ్ళీ హోమ్ బటన్ క్లిక్ చేసినారు అనుకుంటా. ఓకే, కింద డోంట్ సెటప్ అని చెక్ బాక్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి, ఈ పేజ్ మళ్ళీ మళ్ళీ రాదు, కనిపించకుండా పోతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఆర్జీవీ అనే రోల్ ఉంది కదా, ఆర్జీవీ అనే రోల్ ఎవరు రిపోర్ట్ చేస్తున్నారు, సిఇఓ అనే అతనికి రిపోర్ట్ చేస్తున్నాడు. సో ఆర్జీవీ కింద ఎవరెవరు ఉన్నారు, అనుష్క అనే ఆమె రిపోర్ట్ చేస్తుంది, రష్మిక అనే ఆమె రిపోర్ట్ చేస్తుంది కదా. ఆర్జీవీ కింద వీళ్ళిద్దరు ఉన్నారు. సో మీరు ఇక్కడ లైన్ చూస్తే గమనిస్తే మీకు అర్థమవుతుంది, కరెక్టా. సో ఇప్పుడు మనం జస్ట్ రోల్ క్రియేట్ చేసినాం అంతే, ఈ రోల్ ఎవరికి అసైన్ చేయాలా అనేసి. ఇప్పుడు ఫస్ట్ రోల్ క్రియేట్ చేసినాం, రోల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఏదో యూజర్ కి మనం అసైన్ చేయాలి. ఇప్పుడు ఆర్జీవీ అనే రోల్ పక్కన ఎడిట్ టు డిలీట్ అసైన్ అనే బటన్ ఉంది కదా, అసైన్ అనే లింక్ క్లిక్ చేయి. సో ఇది ఆర్జీవీ అనే యూజర్ కి కింద అవైలబుల్ యూజర్స్ లో నుంచి. సో ఇక్కడ ఆర్జీవీ అనే యూజర్ ని సెలెక్ట్ చేసుకో కింద, రామ్ గోపాల్ వర్మ, యాడ్, సేవ్. సేవ్ అంతే. సేమ్ మళ్ళీ నెక్స్ట్ అనుష్క రోల్ పక్కన అసైన్ అనే లింక్ ఉంది కదా, అదే అనుష్క అనే యూజర్కి అసైన్ చేసేసి. సో జస్ట్ రోల్ క్రియేట్ చేసినాం, ఆ రోల్ ఎవరికి అసైన్ చేయాలో అసైన్ చేస్తాను అనమాట. క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు
ఆర్జీవిది రోల్స్ అని హెడ్లైన్ ఇచ్చింటారు కదా. క్వశ్చన్స్ మనం ఫస్ట్ ఒక 10 minutes ఇస్తాను టైం, మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంకా స్టార్టింగే కదా. ఓకే. ఓకే, సో మీరేంటి ఇప్పుడు రోల్ క్రియేట్ చేసినారు. రోల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ రోల్ అనేది పర్టికులర్ యూజర్కి అసైన్ చేసినారు, కరెక్టా? కరెక్ట్ కదా. సో మనం దీనికంటే ముందు ఓకే ఓకే సో ఏం చేస్తామంటే దీనికంటే ముందు ఒకసారి ఓకే సరేలే. సో ఇప్పుడు ఆర్జీవిగా లాగిన్ అవ్వు ఒకసారి. క్విక్ ఫైండ్ బాక్స్లో యూజర్స్ అనేసి ఎంటర్ చేసి సో ఇప్పుడు కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేయి ఏదన్నా అకౌంట్స్ అనే టేబుల్లోనే. ఉండు దీనికంటే ముందు మన ప్రొఫైల్లో ఓకే ముగ్గురికి ఒకటే ప్రొఫైల్ ఇచ్చినావా నువ్వు? అవును బ్రో, సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే ప్రొఫైల్. అంటే సో ముగ్గురికి అంటే ముగ్గురికి వీళ్ళిద్దరికి ఇవ్వాల, అనుష్కకి రష్మికకి. వాళ్ళకి ప్రొఫైల్ అంటే ఇది ఇచ్చా, సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ స్టాండర్డ్. ఒకటే ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి సేమ్ ప్రొఫైల్ అసైన్ చేయి ముగ్గురు యూజర్స్కి. అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. న్యూ అని లేదు బ్రో. హలో హరి చెప్పు. ఓకే, ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్ స్టాండర్డ్ ప్లాట్ఫామ్ తీసేసుకో. ప్రొఫైల్ నెంబర్ మేనేజర్ ఇచ్చాను బ్రో. లెట్స్ బ్రో ఇచ్చేసి వినపడలేదు వాయిస్. టెస్ట్ ప్రొఫైల్ అనేసి ఇచ్చేసే, ప్రాబ్లం ఏం లేదు అంటున్నా. క్రియేట్ చేసినావా? ఇక్కడ అకౌంట్స్ అనే టేబుల్లో యాక్సెస్ క్రియేటివ్, రీడ్, ఎడిట్, డిలీట్ 3 ఆప్షన్స్ ఇచ్చేసి, అదే విధంగా అకౌంట్స్ లో ఓడబ్ల్యూడి కూడా ప్రైవేట్ పెట్టేసి అకౌంట్స్ కి. ఫస్ట్ వీళ్ళకి యాడ్ చేస్తా బ్రో. సరే ఫస్ట్ వీళ్ళకి యాడ్ చేస్తా ప్రొఫైల్. సరేలే. టెస్ట్ అనే లేదు బ్రో. యూజర్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకుంటే వస్తుంది. యూజర్ లైసెన్స్ పైన ఏం సెలెక్ట్ చేసుకో, పైన యూజర్ లైసెన్స్ ఇంతకు ముందు పైన యూజర్ లైసెన్స్ సేల్స్ ఫోర్స్ కాకుండా సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకో. యూజర్ లైసెన్స్ సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకో, కింద కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ ప్రొఫైల్కి వెళ్ళేసి అకౌంట్స్ అనే టేబుల్ పైన క్రియేట్ ఆబ్జెక్ట్ పర్మిషన్,
ఆర్జీవి రీడ్ టు ప్రొఫైల్ డిలీట్ బ్రో. మూడు కాదు టెస్ట్ అనే ప్రొఫైల్ కి. చేసానా బ్రో? ఆల్రెడీ ఉన్నాయా? ఆల్రెడీ క్రియేట్ ఉన్నాయి. 3 4 ఓకే 4 అట్లే పెట్టేసేసేలే. ఓకే. సేవ్ చేసే. ఇప్పుడు ఈ సేమ్ ప్రొఫైల్ ముగ్గురు యూజర్స్ కి అసైన్ చేసినావా? లేదు బ్రో. ఆ ముగ్గురు యూజర్స్ కి ఆర్జీవికి, అనుష్క, రష్మిక ముగ్గురికి అసైన్ చేయి. అసైన్ చేసా బ్రో. సో ముగ్గురికి అసైన్ చేసినావు కదా. ఆ, సో ఇప్పుడు లాగిన్ ఓడబ్ల్యూడి ఉన్నాను. కూడా షేరింగ్ సెట్టింగ్. ఓకే లాగిన్ అవ్వద్దు. సో దానికంటే వద్దా? ముందు ఏంటంటే ఓకే వద్దు. క్విక్ ఫైండ్ బాక్స్ లో ఓకే. షేరింగ్ సెట్టింగ్స్ అనేసి ఎంటర్ చేసి అకౌంట్స్ ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఎడిట్ అకౌంట్ అండ్ కాంటాక్ట్ ఉంది కదా, దానికి ప్రైవేట్ అనేసి ఇచ్చేసి స్టార్టింగ్ లోనే ఉంది చూడు పైన. అకౌంట్ అండ్ కాంట్రాక్ట్ పైన సెకండ్దే చేసా బ్రో. అది రీఫ్రెష్ చేస్తే అప్డేట్ ఇచ్చినావా? అవుతుంది. ఓకే కొంచెం అది లేట్ గా రిఫ్రెష్ అవుతుంది. పేజ్ మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేయి. వెయిట్ చేయి, మళ్ళీ రిఫ్రెష్ చేయి ఒకసారి. ఓకే బ్రో. లాగిన్ చేస్తున్నా. సో ఇప్పుడు చెప్పండి ఏం జరుగుతుంది ఇప్పుడు ఫంక్షనాలిటీ. ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఇచ్చినారు కాబట్టి, సో ఇప్పుడు ఆర్జీవీ అనే అతను కానీ అనుష్క, రష్మిక వీళ్ళు ముగ్గురు వాళ్ళ రికార్డ్స్ పైన యాక్సెస్ ఉంటుంది. ఓన్లీ వాళ్ళు ఉంటుంది. క్రియేట్ చేసిన రికార్డ్స్ మాత్రమే వాళ్ళకి వాళ్ళ రికార్డ్స్ పైన మాత్రం వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ మాత్రం వాళ్ళు చూసుకోగలుగుతారు, ఎడిట్ అప్డేట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఆర్జీవీ వేరే మిగతా ఇద్దరు యూజర్స్ రికార్డ్స్ చూడలేడు, యాక్సెస్ ఉండదు కదా. ఎందుకు? ఓడబ్ల్యూడి ప్రైవేటు. ఈ ఓడబ్ల్యూడి కాన్సెప్ట్ ఏంటి? అక్రాస్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు అందరికీ అప్లికేబుల్ అవుతుంది కదా. బ్రో సో మళ్ళీ ఇప్పుడు ప్రొఫైల్ ఏంటి? పోయేసి ఓకే బ్రో. ప్రొఫైల్ పోయేసి సో ఇప్పుడు వ్యూ ఆల్ మోడిఫై ఆల్ పెడితే కనిపిస్తుంది కదా బ్రో. కనిపిస్తుంది. ఆ వ్యూఆర్లు మోడిఫైల గురించి మళ్ళీ మాట్లాడదాం. ఓకే. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి? ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఉంది కాబట్టి ఓన్లీ వేరే వాళ్ళ రికార్డ్స్ అసలు యాక్సెస్ ఉండదు అనమాట. ఓకేనా? ప్రొఫైల్ ద్వారా వాళ్ళకి ఏమేమి యాక్సెస్ ఉందో ఓన్లీ వాళ్ళ రికార్డ్స్ పైన వాళ్ళు ఇప్పుడు లెట్ సపోజ్ ఇప్పుడు క్రియేటివ్ రీడ్ అందరికీ టెస్ట్ ప్రొఫైల్లో అకౌంట్స్ అనే టేబుల్ పైన క్రియేటివ్ రీడ్, ఎడిట్, డిలీట్ యాక్సెస్ ఇచ్చినారు. సో వాళ్ళ రికార్డ్స్ ఏదన్నా క్రియేట్ చేసినారంటే, ఒక రికార్డ్ ఆర్జీవీ క్రియేట్ చేసినారంటే అతని ఆ రికార్డ్ పైన అతను ఎడిట్, అప్డేట్, డిలీట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మన సినారీ ఏంటి? సో ఆర్జీవీ అతను మేనేజర్ అనుకోండి, లెట్ సపోజ్ అజ్యూమ్ చేసుకోండి. సో ఇప్పుడు రష్మిక మందాన, అనుష్క వీళ్ళిద్దరు ఏంటి, అతనికి ఆర్జీవీకి వీళ్ళ రికార్డ్స్ అనేది వీళ్ళు రష్మిక హీరోయిన్స్ ఇద్దరు రికార్డ్స్ వచ్చేసి ఆర్జీవీకి కనిపించాలన్నమాట. ఓకేనా? సో అది మన సినారియో. అంటే ఒక మేనేజర్ సబార్డినేట్స్ ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఏంటంటే సబార్డినేట్ రికార్డ్స్ పైన మేనేజర్కి యాక్సెస్ ఉండాలి. అప్పుడు మనకు ఉండే కాన్సెప్ట్ ఏంటంటే రోల్ హైరార్కీ. ఓకే. సో ఇప్పుడు ఏం చేసినాం, మనం ఆల్రెడీ రోల్ క్రియేట్ చేసుకున్నాం, ఆ రోల్స్ పర్టికులర్ రోల్స్ అసైన్ చేసినాం.
ఇప్పుడు ఆర్జీవి అనే రోల్ కింద మిగతా ఇద్దరు అసైన్ చేసినాం కదా. అనుష్క రోలు రష్మిక రోలు ఇద్దరు ఆర్జీవికి రిపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నువ్వు ఆర్జీవితో ఒకసారి లాగిన్ అయ్యి చూసినావంటే ఓకే సేల్స్ ఒకసారి ఓకేలే ఒకసారి క్విక్ ఫైండ్ యాప్ లాంచర్ ఐకాన్ పైన అకౌంట్స్ అని ఓపెన్ చేయి. వాళ్ళ అకౌంట్స్ ఏం లేవా? ఒక రికార్డ్ క్రియేట్ చేయి. ఈ రికార్డ్ ఏమి ఇప్పుడు ఎవరితో లాగిన్ అయినావు? ఆర్జీవి అనే అతనితో లాగిన్ అయినావు నువ్వు కదా. సో ఇప్పుడు నేమ్ కూడా అకౌంట్ నేమ్ కూడా ఆర్జీవి రికార్డ్ అనేసి ఇచ్చేసి ఆర్జీవి రికార్డ్ 1 అనేసి అకౌంట్ నేమ్. మీకు ఇదంతా నేను జస్ట్ ఊరికనే మీకు క్లాస్ చెప్పినట్టు చెప్పలేదు, జస్ట్ మీకు ప్రాక్టీస్ సెషన్ అంతే కదా. మీకు జస్ట్ ప్రాక్టీస్ చేసినట్టు చెప్తాను అంతే, ఇంకేం అవసరం లేదు. ఒకటే మ్యాండేటరీ ఫీల్డ్. సేవ్ చేయండి. సేవ్. ఓకేనా. ఇప్పుడు మీరు ఈ రికార్డు ఇతనికి మాత్రమే యాక్సెస్, ఇంతకుముందు ఇతనికి మాత్రమే యాక్సెస్ ఉండేది. ఎందుకు? ఓడబ్ల్యూడి అనేది ప్రైవేట్ ఉంది కదా. ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఉందంటే ఇప్పుడు ఇతని రికార్డు వేరే వాళ్ళకి కనిపించదు కదా. సో బట్ కానీ ఒకసారి ఇప్పుడు లాగౌట్ అయిపోయేసి ఆర్జీవి అనే రికార్డు మిగతా ఇద్దరు యూజర్స్కి కనిపిస్తుందో లేదో చెక్ చేయి. రష్మికకి అనుష్కకి వాళ్ళిద్దరితో కూడా లాగిన్ అయ్యేసి చెక్ చేయి. సో ఇప్పుడు ఎవరితో లాగిన్ అవుతున్నారు మీరు? ఓకే. సో అకౌంట్స్ ట్యాబ్ ఓపెన్ చేసి ఆ రికార్డు ఏమో కనిపిస్తుందో లేదో ఒకసారి చెక్ చేయి. ఆల్ రికార్డ్స్ ఆల్ అకౌంట్స్ సెలెక్ట్ చేసుకో. సో కనపడలేదు. ఎందుకు? ఓడబ్ల్యూడి అనేది ప్రైవేట్ ఇచ్చినాం ఓకేనా. ఓడబ్ల్యూడి అనేది అక్రాస్ ఇంటర్నల్గా ఎంతమంది యూజర్స్ ఉంటారో అందరు యూజర్స్కి అప్లికేబుల్ అవుతుంది. వేరే వాళ్ళ రికార్డ్స్ పైన యాక్సెస్ లేదు కదా. సో ఇప్పుడు అకౌంట్ ఇప్పుడు ఈమెతో ఒక రికార్డ్ క్రియేట్ చేసినావంటే నీకు ఆర్జీవి మేనేజర్ కాబట్టి అతనికి కనిపిస్తుంది. ఒక రికార్డ్ క్రియేట్ చేయి, రష్మిక రికార్డ్ 1 అనేసి. సో ఎందుకు కనిపిస్తుంది? మనం రోల్ క్రియేట్ చేసినాము, ఆ రోల్ అనేది ఆ పర్టికులర్ యూజర్స్కి, రష్మిక రోల్ రష్మికకి, ఆర్జీవి రోల్ ఆర్జీవికి, అనుష్క రోల్ అనుష్కకి అసైన్ చేసినాం అనమాట. సో వీళ్ళిద్దరు హీరోయిన్స్ ఇద్దరు ఆర్జీవికి రిపోర్ట్ చేస్తారు. ఆర్జీవి కింద ఉన్నారు వీళ్ళు రోల్ హైరార్కీలో. ఒకసారి ఇప్పుడు మళ్ళీ లాగౌట్ అయిపోయి ఆర్జీబీతో చెక్ చేసినావంటే నువ్వు ఆర్జీబీకి ఈ రికార్డు కూడా కనిపిస్తుంది, రష్మిక 1 రికార్డు. చూసినారా? ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇతనికి రిపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. అలానే అనుష్కతో ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేయి. ఈ 2 రికార్డ్స్ ఆమెకు కనిపిస్తున్నాయో లేదో. కనిపించవు. ఎందుకు? ఆర్జీవికి కనిపిస్తాయి. వీళ్ళిద్దరూ ఆర్జీవికి రిపోర్ట్ చేస్తున్నారు. సో ఏ రికార్డ్స్ ఏమాకు కనిపించలేదు అనుష్కకి ఓకేనా. ఒక రికార్డ్ క్రియేట్ చేసినామంటే ఈ రికార్డు కూడా ఇక్కడ అనుష్కతో ఒక రికార్డ్ క్రియేట్ చేసినామంటే ఈ రికార్డు కూడా ఎవరికి? ఆర్జీవికి షేర్ అవుతుంది అనమాట.
సో అనుష్క రికార్డ్ 1 అనేసి ఇచ్చేసి. సో లాగౌట్ అయిపోయేసి ఇక్కడ చెక్ చేసినావంటే ఆర్జీబీతో నీకు ఆ రికార్డ్ కూడా కనిపిస్తుంది. కదా. సో ఎందుకు వీళ్ళిద్దరూ అతనికి రిపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇదే జస్ట్ రోల్ హైరార్కీ అంటే యాజ్ ఎ మేనేజర్గా అతను వాళ్ళ సబార్డినేట్స్ డేటాను చూడాలనుకుంటే సో మనకు ఉండే కాన్సెప్ట్ ఏంటంటే రోల్ హైరార్కీ అనమాట. సో ఎవరికేమైనా డౌట్ ఉందా దీంట్లో? సో క్లియర్ అంటే మనం సో ఫస్ట్ మనం ఇక్కడ గమనించాల్సింది అంటే దీనికంటే ముందు లెట్ సపోజ్ ఇప్పుడు సో ఒకసారి షేరింగ్ సెట్టింగ్స్ క్విక్ ఫైండ్ బాక్స్ సెటప్ పేజ్కి వచ్చేసి షేరింగ్ సెట్టింగ్స్ అనేసి ఎంటర్ చేసి ఒకసారి ఓపెన్ చేయి. షేరింగ్ సెట్టింగ్స్ అని కొట్టు. ఓకే. సో ఇప్పుడు అకౌంట్ అండ్ కాంట్రాక్టర్కి ప్రైవేట్ కాకుండా ఉండి చెప్తాను. ఓకే లాగౌట్ అయిపోయి కంప్లీట్గా లాగౌట్ అయిపోయి సిస్టమ్ అడ్మిన్గా. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తావంటే సిస్టమ్ అడ్మిన్గా ఉన్నావా ఇప్పుడు? సో ఇప్పుడు రీడ్ ఓన్లీ వద్దు. సో ఇప్పుడు చూడు అకౌంట్కి ప్రైవేట్ ఉంది OWD. ఓకే మత్తి కాదు. ఓకే ఒకసారి క్యాన్సిల్ బటన్ క్లిక్ చేయి. ఇప్పుడు ప్రజెంట్ సిస్టమ్ అడ్మిన్తోనే ఉన్నావా నువ్వు? షూర్ కదా. ఓకే క్యాన్సిల్ బటన్ ఒకసారి క్లిక్ చేయి ఒకసారి. ఈ రోల్స్ వర్క్ కావాలంటే ఇక్కడ గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్ అనేసి చెక్ బాక్స్ ఉంది కదా, అది ఎనేబుల్ చేసుకుంటేనే రోల్ హైరార్కీ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట, లేకపోతే వర్కౌట్ కాదు. అది ఒకసారి చూద్దాము అనేసి. ఓకే మళ్ళీ ఎడిట్ క్లిక్ చేసి అకౌంట్ అనే కాంట్రాక్ట్ కింద ఆ చెక్ బాక్స్ ఉంది కదా పక్కన గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్ అనేది, ఆ చెక్ బాక్స్ డిజేబుల్ చేసి ఒకసారి. అక్కడ యాక్సెస్ లేదు. అది యాక్సెస్ లేదు. వై డూడ్? ఓకే ఆల్రెడీ రోల్స్ ఉన్నారు కాబట్టి ఇలా. ఓకే మేబీ రోల్స్ ఆల్రెడీ ముందే డిఫైన్ చేసినాం కాబట్టి అనుకుంటా. సో ఇది నేను కూడా చెక్ చేయాలి ఎట్లయితే మరి. సో ఇనీషియల్గా మనం సెటప్ చేసుకునేటప్పుడు అయితే వస్తుంది. సో ఇది బేసిక్గా ఏంటంటే అకౌంట్కి పక్కన చెక్ బాక్స్ ఉందా, ఆ చెక్ బాక్స్ ఎనేబుల్ అయితే ఆల్రెడీ ప్రజెంట్ అయితే మనకి ఎనేబుల్ అయింది. సో కాబట్టి మనకి అకౌంట్ రికార్డ్స్ RGBకి షేర్ అవుతున్నాయి రికార్డ్స్. ఓకేనా. ఒకవేళ మనం ఈ చెక్ బాక్స్ ఇన్యాక్టివేట్ చేస్తే కనిపిస్తాయేమో బ్రో. ఇన్యాక్టివేట్ చేస్తే అది మీరు ట్రై చేయండిలే, ఇప్పుడు టైం వేస్ట్ కదా, మీ సైడ్ నుంచి మీరు ట్రై చేసి చూడండి. ఓకేనా. సో ఈ చెక్ బాక్స్ ఎనేబుల్ అయితేనే నీకు రోల్ హైరార్కీ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. ఇది గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్ అనే కాలము. ఓకేనా. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఖచ్చితంగా ఎనేబుల్ అయి ఉండాలి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి. ఆబ్జెక్ట్ రికార్డ్స్ అప్పుడే మీకు వేరే వాళ్ళకి రోల్ హైరార్కీ కాన్సెప్ట్ ద్వారా నీకు రికార్డ్స్ షేర్ అవుతాయి. ఓకే. సో ఇది జస్ట్ రోల్ హైరార్కీ కాన్సెప్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకేంటి, సో RGB అనే అతను వేరే వాళ్ళు ఐ మీన్ రష్మిక అనుష్క రికార్డ్స్ ఏదైతే క్రియేట్ చేస్తుంటాడో ఆ రికార్డ్స్ అన్ని అతను చూడగలుగుతున్నాడు కదా. బట్ మనకేంటి ఇప్పుడు ఇప్పుడు లెట్ సపోజ్ అనుష్క ఒక రికార్డ్ క్రియేట్ చేసిందంటే ఆ రికార్డ్ని మనం ఏంటి సో రష్మికకి షేర్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు లెట్ సపోజ్ అనుష్క రోల్ ఏంటి, అనుష్కకి అనుష్క రోల్ ఉంది. అనుష్క రోల్తో ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్నీ కూడా మనము రష్మికకి షేర్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు రోల్ హైరార్కీ కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వదు. ఎందుకు? వీళ్ళిద్దరూ సేమ్ దాన్ని ఏమంటారు, సేమ్ రోల్లోనే ఉన్నారనమాట. ఐ మీన్ సేమ్ రోల్ కాదు, సేమ్ లెవెల్లో ఉన్నారు. ఎట్లా చెప్తాం సేమ్ లెవెల్లో అనేసి,
ఒకసారి క్విక్ ఫైండ్ బాక్స్లో నువ్వు రోల్స్ అనేసి సెలెక్ట్ చేసుకుంటే నువ్వు ఒకసారి బైక్ రోల్స్ అనేసి ఎంటర్ చేయి. సో వీళ్ళిద్దరూ మనకు ఆల్రెడీ తెలుసు ఆర్జీవీకి రిపోర్ట్ చేస్తాంట అనేసి. ఒకవేళ రష్మిక కింద అనుష్క కింద సరే సపోజ్ రష్మిక కింద అనుష్క క్లిక్ చేసినామంటే కాదు అనుష్క ఉంది కదా, కాదు 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 ఒకసారి క్యాన్సిల్ కొట్టు బ్రో. సో ఇప్పుడు ఆర్జీవీ రోల్ కింద అనుష్క రోల్ ఉన్నది, రష్మిక రోల్ ఉన్నది కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు ఆర్జీవీకి రిపోర్ట్ చేస్తున్నారు. సో ఆర్జీవీ కింద మనం అసైన్ చేసినాం కదా. సో ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు మన కాన్సెప్ట్ మన సినారీ ఏంటి, అనుష్క రోల్ ఒక యూజర్కి అసైన్ చేసినాం, అనుష్క అనే యూజర్కి కదా. సో ఆమె ఏదైతే రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో, ఎన్ని రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుందో అన్ని రికార్డ్స్ కూడా రష్మికకి షేర్ అవ్వాలా అనేసి. సో ఇప్పుడు మన కండిషన్. సో అట్లయితే ఇప్పుడు మన కాన్సెప్ట్ రోల్ ఇప్పుడు వీళ్ళిద్దరు ఏంటి సేమ్ లెవెల్లోనే ఉన్నారు కాబట్టి మనకి రోల్ హైరార్కీ అనేది వర్కౌట్ అవ్వదు. రోల్ హైరార్కీ ద్వారా మనకి రికార్డ్ షేర్ చేసేకి ఆప్షన్ లేదు. సో దీనికి ఏంటంటే మనము షేరింగ్ సెట్టింగ్స్, షేరింగ్ రూల్స్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. ఓకేనా, అర్థమైందా? అర్థం కాలేదా? సో ఇప్పుడు మనకి అనుష్క, ఇప్పుడు సపోజ్ అనుష్క రికార్డ్స్ రష్మికకి షేర్ అవ్వాలంటే ఏం చేస్తాం, సింపుల్గా ఇక్కడ రోల్ హైరార్కీ ఇలా కాకుండా మనము రష్మిక రోల్ కింద యాడ్ రోల్ అనే లింక్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసి అనుష్క రోల్ని కానీ క్రియేట్ చేసి సో దాన్ని కానీ అనుష్కకి అసైన్ చేసినామంటే అప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకున్న సినారియో అచీవ్ చేయగలుగుతాం. బట్ మనకు అలా కాదు, మనకి రోల్ హైరార్కీ ఇలానే ఉండాలి. ఆర్జీవీ కింద అనుష్క, ఆర్జీవీకి అనుష్క రికార్డ్స్ షేర్ చేయాలా, రష్మిక రికార్డ్స్ షేర్ చేయాలా. సో ఇదనమాట. సో బట్ మనకేంటి అనుష్క రికార్డ్స్ ఇప్పుడు రష్మికకి షేర్ చేయాలా. ఓకే, సో దీనికి ఏంటంటే మనకి షేరింగ్ రూల్స్ అనే కాన్సెప్ట్ ఉంది. సేమ్ షేరింగ్ సెట్టింగ్స్కి వచ్చేసి క్విక్ ఫైండ్ బాక్స్లో ఎంటర్ చేసి మీకు ఆల్రెడీ ఒక రికార్డ్ అయితే యూట్యూబ్లో ఉండదు, మీరు అది చూసినా కూడా చాలు నాకు తెలిసి. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ అకౌంట్ అండ్ కాంటాక్ట్ వచ్చేసి ప్రైవేట్ ఉంది కాబట్టి మీరు కిందికి స్క్రోల్ చేసినారంటే ఇదే పేజ్లోనే మీకు షేరింగ్ రూల్స్ కూడా ఉంటుంది. ఎడిట్ అవసరం లేదులే, కిందికి స్క్రోల్ చేయి. ఎడిట్ అవసరం లేదు, కిందికి స్క్రోల్ చేయి. ఇంకా కిందికి స్క్రోల్ చేయి. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి ఇక్కడ షేరింగ్ అకౌంట్ ఉంటే అకౌంట్ షేరింగ్, ఇక్కడ చూడండి షేరింగ్ రూల్స్ ఉన్నాయి కదా. షేరింగ్ రూల్స్ కింద లీడ్ ఆబ్జెక్ట్ అనుకో, లీడ్ ఆబ్జెక్ట్ షేరింగ్ రూల్స్, అకౌంట్ ఆబ్జెక్ట్కి అకౌంట్ షేరింగ్ రూల్స్. ఇప్పుడు మనకు అకౌంట్ షేరింగ్ రూల్స్ అనే ఈ సెక్షన్ ఎందుకు కనిపిస్తుంది అంటే ఒకసారి ఇప్పుడు పైన ఓడబ్ల్యూడి ప్రైవేట్ కాకుండా పబ్లిక్ రీడ్ ఓన్లీ, పబ్లిక్ రీడ్ రైట్ పెట్టి చూడు. ఇప్పుడు మీకు ఈ సెక్షన్ కనిపిస్తుందా లేదో. సేవ్ చేయి ఒకసారి. ఇప్పుడు కింద షేరింగ్ రూల్స్ అనే సెక్షన్ కనిపిస్తుందో లేదో ఒకసారి చెక్ చేయి. ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేయి మళ్ళీ, అది ఇంకా అప్డేట్ అవ్వలేదు. స్టిల్ నో, ఇంకా లేదు, అప్డేట్ అవ్వలేదు. మళ్ళీ రిఫ్రెష్ చేయి. ఇప్పుడు అప్డేట్ అయింది చూడు. ఇప్పుడు కిందికి వచ్చేసి చెక్ చేయి, షేరింగ్ రూల్స్ అనే సెక్షన్ కనిపిస్తుంది మా అకౌంట్కి. అకౌంట్ షేరింగ్ రూల్స్ కనిపిస్తుంది. ఓకేలే సర్లే, అది ప్రైవేటే పెట్టేసేయాలనే.
సో ఇంకా అప్డేట్ అవ్వలేదు ఎట్లా చెప్తానంటే పైన ఎల్లో కలర్లో ఇన్ఫర్మేషన్ మెసేజ్ అలర్ట్ కనిపిస్తుంది స్టిల్, అది డిజపియర్ అయిపోతేనే అప్డేట్ అయినట్టు. ఇప్పుడు అప్డేట్ అయిందిలే. సో కిందికి వచ్చేసి షేరింగ్ రూల్స్కి వచ్చేసి అకౌంట్ షేరింగ్ రూల్స్కి రా, కిందికి స్క్రోల్ చేయి. సో న్యూ. సో బేసిక్గా మనకి షేరింగ్ రూల్స్ 2 టైప్స్ ఉంటాయన్నమాట. సో ఓనర్ బేస్డ్, క్రైటీరియా బేస్డ్. సో ఇప్పుడు ఏమన్నా లేబుల్ నేమ్ ఏమి ఇస్తావు? షేరింగ్ అనుష్క రికార్డ్స్ టు రష్మిక అనేసి ఇచ్చేసి. బ్రో బ్రో అంతే. సేవ్ చేసేసానా? కిందికి స్క్రోల్ చేయి, సేవ్ చేయొద్దు, కిందికి స్క్రోల్ చేయి. సో ఇక్కడ ఏంటి మనకి రూల్ టైప్ అనేసి టూ రేడియో బటన్స్ ఉన్నాయి. సో ఇట్లా సర్కిల్ ఉన్నాయి కదా, వాటిని ఏమంటారంటే రేడియో బటన్స్ అంటారు. ఇక్కడ ఏంది బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్ బేస్డ్ ఆన్ క్రైటీరియా అనేసి ఉంది కదా. సో ఫస్ట్ రేడియో బటన్ సెలెక్ట్ చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్కి, ఓకేనా. సో ఇప్పుడు బేసిక్గా షేరింగ్ రూల్స్ అనేది ఓన్లీ రోల్స్ అండ్ సబార్డినేట్స్కి, గ్రూప్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడు స్టెప్ 3 ఏంటి? స్టెప్ 3 ఏం చేస్తున్నాం? సెలెక్ట్ విచ్ రికార్డ్స్ టు బి షేర్డ్, అంటే ఈ రికార్డ్స్ ఎవరికి షేర్ చేయాలా అనేసి. సో ఇప్పుడు ఇక్కడ ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకో, పిక్ లిస్ట్ ఆ ఫస్ట్ది పబ్లిక్ గ్రూప్స్ ఉందనే చెక్ బాక్స్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకో. సో ఇందులో రోల్ సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు మనకేంటి అనుష్క రోల్ ఏదైతే రికార్డ్స్ క్రియేట్ చేస్తారో, అనుష్క రోల్ ఉండే వాళ్ళు ఏదైతే రికార్డ్ క్రియేట్ చేస్తారో ఆ రికార్డ్స్ అన్నీ కూడా మనం ఎవరికి రష్మిక అనే రోల్ వాళ్ళకి షేర్ చేయాలి రికార్డ్స్, ఓకేనా. అక్కడే సెలెక్ట్ 1 అనేసి ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని అనుష్క రోల్ సెలెక్ట్ చేసుకో. స్టెప్ 3లో మనం ఏంటి అనుష్క రికార్డ్సే కదా మనము రష్మికకి షేర్ చేయాలనుకుంటున్నాం, ఓకేనా. సో ఇప్పుడు మనము ఏ రికార్డ్స్ షేర్ చేయాలని స్టెప్ 3లో ఇచ్చేసినాం. బట్ ఎవరికి షేర్ చేయాలి? రష్మికకి. సో రష్మిక రోల్ ఎవరికైతే ఉండదో వాళ్ళకి షేర్ అయిపోతాయి అనమాట. యాక్సెస్ మనకి ఇప్పుడు మనము అనుష్క రికార్డ్స్ వాళ్ళకి షేర్ చేస్తానమ్మా. షేర్ చేసిన రికార్డ్స్ పైన ఏ యాక్సెస్ ఉండాలా అనేసి, రీడ్ యాక్సెస్ ఉండాలా, రీడ్ రైట్ యాక్సెస్ ఉండాలా అనేసి. సో ఏదో ఒకటి ఇచ్చేసాయి. రీడ్ యాక్సెస్ ఇస్తే ఓన్లీ ఆ రికార్డ్స్ చూడగలుగుతారు, రీడ్ రైట్ ఇస్తే అనుష్క రికార్డ్స్ రష్మిక అప్డేట్ డిలీట్ ఎడిట్ కూడా చేయగలుగుతుంది అనమాట. సో రీడ్ రైట్ ఇస్తాము, రీడ్ రైట్ కూడా ఇచ్చి సేవ్ చేయి. ఒకసారి అనుష్కతో ఏదైతే ఈ షేరింగ్ రూల్స్ అనేది ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ కి అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఏదైనా రికార్డ్స్ క్రియేట్ అయినామంటే ఆ రికార్డ్స్ కూడా షేర్ అవుతాయి, పాత రికార్డ్స్ షేర్ అవుతాయి. ఎవరికి? అనుష్క రికార్డ్స్ ఏదైతే పాత రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్ రష్మికకి షేర్ అయితే, కొత్తగా ఏదైతే అనుష్క రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో ఆ రికార్డ్స్ కూడా ఆమెకు షేర్ అవుతాయి రష్మికకి. ఒకసారి అనుష్కతో క్రియేట్ చేయి ఒక రికార్డు, ఆ రికార్డు ఇప్పుడు చెక్ చేయి ఆమెకి రష్మికకి కనిపిస్తుందో లేదో. ఇది కూడా రికార్డ్ 1 అనుష్క రికార్డ్ 1 అట్లా ఇచ్చేసి మనకి తెలుస్తుంది అనమాట ఏ రికార్డ్ అనుష్కవి ఎట్లా అనేసి, మళ్ళీ రికార్డు ఓపెన్ చేసి చూడకుండా. ఈ షేరింగ్ రూల్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్గా బంచ్ ఆఫ్ రికార్డ్స్, గ్రూప్ ఆఫ్ ఎక్కువ రికార్డ్స్ ప్రతిసారి వేరే వాళ్ళకి షేర్ చేయాలంటే అప్పుడు మాత్రమే షేరింగ్ రూల్స్ యూజ్ చేస్తాం. సో 1 or 2 రికార్డ్ షేర్ చేయాలంటే మనం మాన్యువల్ షేరింగ్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. సో అది నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు ఏంటి రష్మికతో లాగిన్ అవుతాను నువ్వు. సో ఇప్పుడు అనుష్క రికార్డ్స్ కూడా ఏమకు కనిపిస్తాయి, ప్రీవియస్గా ఏంటి కనిపించలేదు ఇప్పుడు కనిపిస్తాయండి అనమాట మనకి. చూసినావా అనుష్క రికార్డ్ ఏమకు కనిపిస్తాయి. ఇప్పుడు నువ్వు ఏదైతే రికార్డ్స్ అనుష్క క్రియేట్ చేసింటే ఆటోమేటిక్గా అన్ని రికార్డ్స్ కూడా ఏమకు కనిపిస్తూనే ఉంటాయి అనమాట,
ఓకేనా, అర్థమైందా? అర్థమైంది బ్రో. సో ఇప్పుడు ఇదన్నమాట. ఇప్పుడు రెడ్మీ రికార్డ్స్ కూడా అనుష్క కూడా షేర్ చేయొచ్చు కదా బ్రో? సో నువ్వు షేర్ చేయాలంటే నువ్వు మళ్ళీ షేరింగ్ రూల్స్ మళ్ళీ క్రియేట్ షేర్ చేసుకోవాలి. అంతే. ఓకే బ్రో. అలా. సో ఇదన్నమాట. సో అదే మాన్యువల్ షేరింగ్ కూడా ఉండదు అనమాట. మాన్యువల్ షేరింగ్ ఏంటంటే లెట్ సపోజ్ 1 or 2 రికార్డ్స్ ఎవరికైనా షేర్ చేయాలనుకో, లెట్ సపోజ్ ఆర్జీవి అని అతను ఉన్నాడు. అతను లెట్ సపోజ్ ఏదన్నా అతను లీవ్లో ఉన్నాడు. ఆ, ఏదన్నా 1-2 రికార్డులు లెట్ సపోజ్ అనుష్కకి షేర్ చేయాలనుకున్నాడు. సో అప్పుడు ఏంటంటే 1 లేదా 2 రికార్డ్స్, అదే ఎందుకంటానంటే అప్పుడు మాత్రమే మనం మాన్యువల్ షేరింగ్కి పోవాలా. అట్లా కాకుండా గ్రూప్ ఆఫ్ రికార్డ్స్, ఇప్పుడు ఏంటి అనుష్కకి గ్రూప్ ఆఫ్ రికార్డ్స్ ఇప్పుడు 1000 రికార్డ్స్ 2000 రికార్డ్స్ ఉన్నాయి. ఆ గ్రూప్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఆ గ్రూప్ ఆఫ్ రికార్డ్స్ అన్ని వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకుంటే అప్పుడు మనము మాన్యువల్ షేరింగ్కి పోకూడదు అనమాట. ఇప్పుడు షేరింగ్ రూల్స్కి పోవాలి. ఇది కూడా షేరింగ్ రూల్స్ ఏంటి, ప్రతిసారి వేరే అనుష్క రికార్డ్స్ రష్మికకి కనిపించాలి కదా, అప్పుడు మాత్రమే మనం షేరింగ్ రూల్స్కి పోతాం. 1 లేదా 2 రికార్డ్స్ ఎప్పుడో ఒకసారి షేర్ చేయాలంటే అప్పుడు మాత్రమే మాన్యువల్ షేరింగ్ చూజ్ చేసుకుంటాం మనము. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? సో మనకి ఎప్పుడు ఏ కాన్సెప్ట్ యూస్ చేయాలని కూడా తెలియాలి కదా. అర్థమైందా హరి? అర్థమైంది బ్రో. మిగతా వాళ్ళకి అర్థమైంది బ్రదర్. గ్రూప్ ఆఫ్ రికార్డ్స్ కంటిన్యూస్ గా వేరే వాళ్ళకి షేర్ చేస్తానే ఉండాలంటే షేరింగ్ రూల్స్ కాన్సెప్ట్ అన్నమాట. అట్లా కాకుండా ఎప్పుడో ఒకసారి సడన్ గా అతను లీవ్ లో ఉన్నాడు, అప్పుడు మాత్రమే ఆ రికార్డ్ ఎవరికన్నా ఒకసారి 1 లేదా 2 రికార్డ్స్ మాత్రమే ఏదైనా ఒక యూజర్ కి షేర్ చేయాలంటే అప్పుడు మాత్రం మాన్యువల్ షేరింగ్ అనే కాన్సెప్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ కి పోతాం అనమాట. ఓకే. సో ఈ మాన్యువల్ షేరింగ్ అనే కాన్సెప్ట్ ఓన్లీ క్లాసిక్ లోనే వర్క్ అవుతుంది అనమాట మనకి. ఓకే, ఒకసారి లాగౌట్ అయిపోయి సిస్టమ్ అడ్మిన్ గారా, సిస్టమ్ అడ్మిన్ కాదు ఆర్జీవీతో లాగిన్ అవ్వు. ఇప్పుడు ఆర్జీవీ రికార్డ్ని మనకు అనుష్కకి షేర్ చేయాలనుకుంటున్నాం. ఒక రికార్డ్ క్రియేట్ చేయలే నువ్వు, జస్ట్ ఆర్జీవీ అనుష్క అనేసి నేమ్ ఇచ్చేసాయి, అకౌంట్ నేమ్. ఈ రికార్డ్ ఒక్కటి మాత్రం మనం షేర్ చేయాలనుకుంటున్నాం ఇప్పుడు. సో బేసిక్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సో ఆర్జీవీ అనే అతను లీవ్లో ఉన్నాడు అనుకో. సో ఈ రికార్డు పైన ఆమె అనుష్క అనే ఆమె వర్క్ చేయాలనుకుంటుంది. అప్పుడు ఆర్జీవీ ఈ రికార్డ్ని ఆమెకు షేర్ చేస్తాడు. అప్పుడు మాన్యువల్ షేరింగ్. ఈ ఒక్క రికార్డే కదా షేర్ చేయాలనుకుంటున్నాడు, కాబట్టి అతను సింపుల్గా మాన్యువల్ షేరింగ్ అనేకి వెళ్ళిపోతాడు. ఓకే. సో ఈ లైట్నింగ్ ఈ యూజర్ ఎక్స్పీరియన్స్లో ఉంటే ఇది వర్కౌట్ అవ్వదు, మాన్యువల్ షేరింగ్ చేయలేము మనము. సో క్లాసిక్ స్విచ్ అవ్వు. మనకు అక్కడ ఒక బటన్ అనేది డిస్ప్లే అవుతుంది షేరింగ్ అనేసి, ఆ బటన్ క్లిక్ చేయాలి మనం. ఓకే, అకౌంట్స్ అనే ట్యాబ్ పైన క్లిక్ చేయి. అకౌంట్స్ అనే ట్యాబ్ పైన ఆర్డర్ ఓకే ఆర్జీవీ అనే రికార్డు క్లిక్ చేయి. సో ఈ రికార్డ్ అనేది మనం ఆమెకు షేర్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి షేరింగ్ అనే బటన్ నీకు ఓన్లీ క్లాసిక్ యూజర్ ఎక్స్పీరియన్స్లో మాత్రమే కనిపిస్తుంది, లైట్నింగ్లో కనిపించదు. ఓకే, షేరింగ్ బటన్ క్లిక్ చేయి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తుందంటే జస్ట్ ఓకే ఈ పర్టికులర్ రికార్డ్కి ఓనరు ఆర్జీవీ అనేసి చెప్తాను, అతనికి రీడ్ రైట్ యాక్సెస్ ఉంది అనేసి జస్ట్. సో ఇప్పుడు ఈ రికార్డ్ని మనం వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకుంటున్నాం. షేర్ చేయాలంటే యాడ్ బటన్ క్లిక్ చేయి. ఓకే, ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నాం? రోల్ అనుష్క రోల్ ఉండే వాళ్ళకి కదా. ఓకే, సో కింద యాక్సెస్ ఏమో ఇవ్వాలనుకుంటున్నాం, రీడ్ ఓన్లీ యాక్సెస్ రీడ్ రైట్ యాక్సెస్ అనేసి. సో నీకు ఏ యాక్సెస్ కావాలంటే యాక్సెస్ ఇచ్చేసి సేవ్ చేయి. ఓకేనా. సో ఇప్పుడు నువ్వు అనుష్కతో లాగిన్ అయ్యి చెక్ చేసినావంటే ఈ రికార్డు ఆమెకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ రికార్డు పైన నువ్వు ఎడిట్ కూడా చేయొచ్చు.
కనిపిస్తుందా? ఎందుకంటే ఇది మాన్యువల్గా షేర్ చేసిన రికార్డ్ అనమాట. ఓకేనా? షేరింగ్ రూల్స్ ఎప్పుడు యూస్ చేయాలి, మాన్యువల్ షేరింగ్ ఎప్పుడు యూస్ చేయాలి, అర్థమైంది కదా? ఓకే బ్రో, అర్థమైంది. అపెక్స్ కోడింగ్ ద్వారా కూడా మనం రికార్డ్ షేర్ చేసుకోవచ్చు చేయాలంటే. సో మనం అపెక్స్ స్టార్ట్ చేసినప్పుడు చూద్దాం. బ్రో మాన్యువల్ షేరింగ్ ఎవరికైనా చేసుకోవచ్చు కదా? ఓన్లీ అంటే అసైన్ చేసిన ఎవరికైనా వాళ్ళు షేర్ కాకుండా. చేయొచ్చు. ఓకే. ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఇప్పుడు రష్మిక నుంచి అనుష్క కూడా చేయొచ్చు కదా? ఒక్క నిమిషం రికార్డింగ్ స్టాప్